వాక్యంలోకి వెళ్దాం. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు. భోజన పదార్థములు కడుపునకును భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము దారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనువాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఈ లేఖనమందు మనం పరిశీలన చేసినప్పుడు 12 నుంచి కూడా మనం ఆలోచన చేస్తే అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకున్న బడనులను. ఇక్కడ ఆలోచన చేస్తే భోజన పదార్థములు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తము, ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహమును క్రీస్తునకు అవయములై ఉన్నాయని మీరు ఎరుగరా? ఇక్కడ మనం ఆలోచన చేద్దాం పిల్ల, ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. మన దేహంలో ఏమై ఉంటున్నవి? దేవుని అవయములై ఉంటున్నాయి. ఈ అవయములతో మనం ఏం చేయాలి? దేవుని మహిమ పరచాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి? భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి సంసారం చేసి వారు పెద్దగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి ఆశీర్వదింపబడేటటువంటి వారిగా, దేవుని పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించేటటువంటి వారిగా వారు ఉండాలి. అయితే మన దేహంలో ఎలా ఉన్నావంట? పరిశుద్ధమైనవిగా ఉన్నావంట. చూడండి, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపను. మీ దేహంలో క్రీస్తునకు అవయములై ఉన్నావని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదంత మాత్రము తగదు. నేటి దినాన మనం నేర్చుకునే అంశం ఏమిటి? ప్రేమ, పెళ్లి. ప్రేమలో ఏముంది? పరిశుద్ధత ఉంది. పెళ్లిలో ఏముంది? పరిశుద్ధత ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చింది దేవుని వాక్యం. కాబట్టి మన శరీరం ఎలాగుంది? క్రీస్తుకు అవయములమై మనం ఉన్నాం. అంటే శిరస్సు ఏమై ఉన్నది? క్రీస్తు అయి ఉన్నాడు. మన అవయములు ఏమై ఉన్నవి? క్రీస్తు అవయములమై మనం అందరం ఉంటూ ఉన్నాం. ఒకవేళ పెళ్లికి ముందు నాకేమైతుందిలే అని నేను ఒకవేళ పాపం చేస్తున్నాను అనుకోండి, నా శరీరము దేనికి అప్పచెప్పినట్లా? పాపానికి అప్పచెప్పినట్టుగా ఉంటది. పాపానికి అప్పచెప్పినట్టుగా అవుతుంది. అప్పుడు నేను ఏమైతే నా శరీరము వేశ్యతో కలిసినప్పుడు పాపంలో పడిపోతానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. పెళ్లికి ముందు పరిశుద్ధంగానే ఉండాలి, పెళ్లి తర్వాత పరిశుద్ధంగానే ఉండాలి. ఎందుకనంటే ప్రేమ, పెళ్లి అంటే అంత ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు ఉంటున్నది. దేవుని మాటలు అన్ని ప్రాముఖ్యమై ఉన్నాయి. ఈ రోజు మనం ప్రేమ, పెళ్లి గురించి మనం కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. వేషంలో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోసే చెబుతున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్న
పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. 18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమున హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. మన దేహంతో ఏం చేయాలి? జీవిత కాలం అంతా కూడా మహిమపరచాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు బలవంచుతే ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఏముందులే, పెళ్లికి ముందు పాపం చేయొచ్చు కదా అని చేస్తూ ఉంటున్నారు కొంతమంది. ఏం చేస్తున్నారయ్యా? పెళ్లికి ముందు పాపం చేస్తే ఏమవుతుందిలే, అది బాప్తిజంకి ముందు చేస్తున్నాం కదా అని అనుకుంటా. బాప్తిజం తీసుకున్నాక పాపం చేయొద్దని అంటున్నారు కాబట్టి చాలా వాళ్ళు బాప్తిజం తీసుకోక ముందు నేను పాపం చేస్తే తప్పేం కాదులే అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నారు. నీ శరీరము నీది కాదని దేవుని వాక్యము ఖచ్చితంగా ఖండితంగా సెలవిస్తుంది. ప్రియులారా, నీవు నేను మనమందరం కూడా క్రీస్తు అవయములమై ఉన్నామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. పెళ్లి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరూ, పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగడమే ప్రేమ పెళ్లి. ఈ మాటల చేతమా ఒకరిని ఒకరు మనం ఏం చేయాలి? హెచ్చరిక చేసుకోవాలి. ప్రియులారా, పెళ్లికి ముందు పాపం వద్దు, పెళ్లి తర్వాత కూడా పాపము వద్దు, పరిశుద్ధతనే మొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదే శరీరంతో వేషతో కలుసుకుంటే వేషతో శరీరం కలిసిపోతుందని చెప్పి సెలవిస్తుంది. కానీ క్రీస్తులో మనం ఏకాత్మమై ఉన్నాము. మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారము. దేవుడిచ్చినటువంటి దేహం నుంచి జారత్వానికి దూరంగా పారిపోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరమైతే పెళ్లి అయినటువంటి వాళ్ళము, ఏముందులే పెళ్ళయింది, పిల్లలైండు, మళ్ళీ ఒక అమ్మాయిని కూడా నేను పెళ్లి చేసుకుంటా అంటే చాలా వరకు ఏం చేస్తున్నారు? భార్యతో ఉంటూ మళ్ళీ పక్కన ఇంకొక ఆమె దగ్గర ఉంటూ ఉన్నా. అందులో ఏం లేదు, ప్రేమ లేదు. పెళ్ళి అయింది కానీ ప్రేమ పెళ్లి కాదు అది. ఎందుకనంటే అదే శరీరంతో జాగ్రత్తం చేస్తావు, అదే శరీరంతో సంసారము చేస్తావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే మన జీవితము ఎంత గొప్పగా దేవుని ప్రణాళిక ఉంటున్నదో మనం నేర్చుకునే వారిగా ఉంటున్నాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
కుమారుడా, ఓ ప్రియ పెళ్లి కాని కుమార్తె, ఓ పెళ్ళైన కుమారుడా, ఓ పెళ్ళైన కుమార్తె, దేవుని వాక్యం సెలవిస్తుంది నీ శరీరము సజీవంగా దేవునికి అర్పించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. నీ శరీరము పాప మాలిన్యాన్ని అడ్డుకోవడానికి వీలు లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భార్య దగ్గర నీవు నమ్మకంగా ప్రేమతో ఉండాలి. నీ భర్త దగ్గర నమ్మకంగా ప్రేమతో ఉండాలి. జారత్వానికి చోటు ఇవ్వకూడదు. అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం అనేటటువంటి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇంటి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే ఆయన పరిశుద్ధుడు గనక మనకు పరిశుద్ధత అవసరమై ఉంటున్నది. పెళ్లికి ముందు పరిశుద్ధత అవసరం ఉంది, పెళ్లి తర్వాత మరణం వరకు పరిశుద్ధత అవసరం ఉంది. ఏమనుకుంటారు? పెళ్లికి ముందు ఏమైతుందిలే అనుకుంటారు. పెళ్లి తర్వాత పెళ్లి అయింది కదా, పాపం చేస్తే ఏమైతుందిలే అనుకుంటారు. పాత నిబంధనలో చాలా మంది ఉన్నారు కదా, నాకు కూడా ఉంటే తప్పేమి అని అనుకుంటారు. కానీ పాత నిబంధన కాలం వేరు, కొత్త నిబంధన కాలం వేరు. పాత నిబంధన కాలంలో ఎంతమందిని ఎవరిని చేసుకున్నా దేవుడు ఆ అజ్ఞాన కాలమందు చూచి చూడనట్టుగా ఇడిచిపెట్టాడు. ఇప్పుడు ఆజ్ఞ ఉంటున్నది, ఒక్క భార్యకు ఒక్క భర్తనే ఉండాలి. ప్రేమ ఎవరికి చూపించాలి? భర్త భార్యకు మాత్రమే చూపించాలి. భార్య ఎవరికి చూపించాలి? ప్రేమ భర్తకు మాత్రమే చూపించాలి. పరాయి వాళ్ళకు చూపించడానికి భర్తకు గాని భార్యకు గాని ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వలేదు అని అంటే మనం చేసేది ఏమైతుంది? పాపం అవుతుంది. ప్రేమ పెళ్లి కాదు, అది పాపం అవుతుంది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవముగా మన శరీరాన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి ఏ విధంగా అయితే సజీవంగా దేవునికి అప్పచెప్తూ ఉంటున్నామో, మనము పరిశుద్ధమైన వివాహం చేసుకున్న తర్వాత, ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుతుండగా మన జీవితము సజీవముగా దేవునికి ఏ విధంగా అయితే అప్పచెప్తామో, పరిశుద్ధంగా మన భర్తకు మన భార్యకు మనం అప్పచెప్పేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ఉగ్రతకు మనం లోను కాకూడదు. ఏసేపు తన జీవితంలో పాపానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన తప్పిపోయాడు, పారిపోయాడు అని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. తప్పించుకొని వెళ్ళిపోయాడు. తప్పిపోయాడు కాదు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. ప్రేమ పెళ్లిలో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని ఆలోచన చేద్దాం. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమంటమ్మా? జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారులను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఆహారం తిని, నీవేదైతే ఆహారం తింటావో తిని బహిర్భూమికి పోవడం వల్ల పాపం లేదంట. గాని మనిషి లోపల నుంచి వచ్చే పాప స్వభావమైనటువంటి ఆలోచనలన్నీ కూడా నీ పరిశుద్ధతను పాడు చేస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. నీ పరిశుద్ధుడిగా ఉండడానికి, నీ పరిశుద్ధురాలుగా ఉండడానికి అర్హత లేనట్టుగా చేస్తూ ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును
బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. మనల్ని అపవిత్రపరిచినటువంటి దానివల్ల మనం ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. ఏం చేసుకోవాలయ్యా? దూరము చేసుకోవాలి. మనం ఏం చేసుకుంటాము? దగ్గర చేసుకుంటాం. దాన్ని మంచినేమో దూరం చేస్తాము, చెడునేమో దగ్గర చేసుకుంటాం. ఉదాహరణకు అమ్మాయి ఉంది అనుకోండి, ఒక అబ్బాయి ఉండి నువ్వు చాలా అందంగా ఉన్నావని అన్నాను అనుకో, నీకేమన్నా బుద్ధి ఉందా? నా అందము నా భర్తకు సొంతము, నన్ను నీవు అనడానికి వీల్లేదు అని చెప్పి ఆమె గద్దించేదానిగా ఉండాలి. భర్తను ఎంతో బలంగా ఉండవు కదా, కండల వీరులు లేకున్నావు కదా అని చెప్పి అమ్మాయి అన్నది అనుకోండి, నా కండలు ఇంతోటి ఉన్నవే అని చెప్పి అభినందించేటటువంటి వారిగా, అంటే ప్రోత్సహించేటటువంటి వారిగా పొగడ్తలు, అమ్మాయిల నుంచి వచ్చే పొగడ్తలను ఏకీభవించకుండా దేవుడిచ్చినటువంటి బలం దేవునికే నా సొంతం అనేటట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. కానీ అమ్మాయి పొగడ్తలను అబ్బాయి పొగడ్తలకు మనము పడి పోకూడదు. అక్కడ ప్రారంభమవుతుంది పాపం అనేటటువంటిది. పొగడ్త నుంచే ప్రారంభం అవుతుంది. ఓ ఎక్కువ చుక్క అని చెప్పి కిందికి తోసి వేశారు. ఎప్పుడైతే అహంభావం వస్తుంది అప్పుడే పాపము వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రేమ పెళ్లి అనేటటువంటి అంశం, పెళ్లిలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ప్రేమలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టి ముందుకు సాగడానికి వీలు, అధికారము దేవుడు మనకు ఇవ్వలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఇక్కడ శోధన గురించి మనం చూద్దాం. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎట్లున్నాడమ్మా యేసయ్య? పాపము లేనివాడిగా ఉండాలి. ఆయనకు శోధనలు రాలేదా? వచ్చాయి. ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. శ్రమలు రాలేదా? వచ్చాయి. అవమానాలు రాలేదా? వచ్చాయి. నిందలు రాలేదా? వచ్చాయి. అనేకమైనటువంటి బాధలు అనుభవించాడు యేసయ్య. కానీ దేన్ని కోల్పోలేడు మన ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండేది. మనం కూడా ఏముండాలి? పాపం లేనివాడిగా ఉండాలి. కానీ పాపానికి మనం ఏం చేస్తాము? చెవునిస్తాము. ఎవరన్నా మాట్లాడుకుంటున్నారు, మనకు పడరాని వాళ్ళంటే ఏం మాట్లాడుతుండ్రో అని చెవులు పెడతాం, బాగా వినిపించాలని చెప్పి. ఆ మాటలు వినిపించని కానీ దగ్గర పోయి కూర్చుంటాం, ఇంకా గిడ నిలబడితే వస్తుంది కదా అని చాటల బియ్యం వేసుకొని కూడా నిధులాడతాను. నా ఊరిలో నేను నిధులాడతాను. మాట్లాడినానికి చెడ్డ వాటిని ఎప్పుడు మనం ఆశ్రయించుకునే వారిగా ఉన్నాం. ఈరోజు భారతదేశం అంతట్లో, ప్రపంచం అంతట్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని విడిపోతూ ఉంటున్నారు. ఎందుకు విడిపోతున్నారు? వారి ఇరువురిలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. అందుకనే వారు విడిపోతూ ఉన్నారు. ఒకరిని విడిచి ఒకరు, ఒకరిని విడిచి ఒకరు మరొకరిని పెళ్లి చేసుకొని వ్యభిచారము చేస్తున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. భార్య బతుకున్నాక మరొకరిని పెళ్లి చేసుకుంటే ఆమెను విడనాడి జారత్వానికి తావిచ్చినటువంటి వాడిగా భర్తను జ్ఞాపకం చేస్తుంది వాక్యం. అలాగునే భర్త ఉన్నాగా మరొక భర్తను పెళ్లి చేసుకుంటే ఆమె కూడా వ్యభిచారం చేసినట్టుగానే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధతను విడిచి తిరగడానికి భూమి మీద దేవుడు ఏ ఒక్కరికి, ఏ మానవునికి కూడా అధికారం ఇవ్వలేదని చెప్పి జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసయ్య శోధింపబడినప్పటికీ ఆయన పాపం లేని వాడిగా ఉండేది కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసానమునకు చేరుతాం. 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను
మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపడతాం. పెళ్ళప్పుడు ప్రమాణం చేస్తాం, గట్టిగా చేస్తాం. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను పోషించి నిన్ను సంరక్షించి నా భార్యగా నేను పెళ్లి చేసుకుంటున్నా, నా పెళ్లి భార్యగా పెళ్లి చేసుకుంటున్నాను, నా ఆస్తి అంతట్లో నీకు సగ భాగం ఇస్తానని చెప్పి సెలవిస్తుంది. చేసిన ప్రమాణం ఏమైపోతుంది? మాయమైపోతుంది. సంఘం ఎదుట చేసిన ప్రమాణం, దేవుని ఎదుట చేసినటువంటి ప్రమాణం, నీ శరీరం పరిశుద్ధమైన శరీరం తీసుకొని వెళ్ళి మరొక స్త్రీతో మరొక పురుషునితో నీవు ఎప్పుడైతే గడపాలని ఆశ కలిగి ఉంటావో అప్పుడు నీవు పాపము చేసిన దానవు, పాపము చేసిన వాడవు అని చెప్పి, పరిశుద్ధతను కోల్పోయిన వాడవు దానవు అని చెప్పి దేవుని వాక్యము ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నది. లోకంలో శోధన వస్తే యేసయ్యలాగా దాన్ని జయించేవారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం కట్టదంట? దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కానును. ఇక్కడ ఏం లేదు, రెండిట్లో పరిశుద్ధత లేదు. పెళ్ళప్పుడు మంచి మంచి పాటలు పాడుకుంటాం, మంచి మంచి పాటలు. కళ్యాణ రాగాల పల్లకిలో ఇదొక పాట. కళ్యాణమే వైభోగం వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది. ఎట్లుండమన్నాడు? ఎముకలలో ఒక ఎముక, దేహంలో ఒక దేహముగా ఉండమని చెప్పి కోరిడు. కానీ మనం ఎముకలో ఎముక కాకుండా ఎలుకలాగా తిరుగుతున్నాం ఈ లోకంలో. ఎక్కడ పడితే ఎక్కడ తిరుగుతున్నాం, ఆ బుర్ర దొరికితే ఆ బుర్రలో పోతున్నాం మనం. కాబట్టి పాపమైనటువంటి లోకంలోకి నువ్వు చొచ్చుకొని పోకుండగా పెళ్ళైనటువంటి వారు, పెళ్లి కానటువంటి వారు, ప్రేమ పెళ్లి అనేటటువంటి అంశం ద్వారా మనం నేర్చుకునేటటువంటి విషయం ఏమిటంటే పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పాపము జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ప్రతి వాడును తన సత్యమైన దురాశ చేత వీడవబడి మరల కోల్పోబడిన వాడి శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారంగా కనేను. తన సంకల్పం ప్రకారంగా కన్నాడు. కానీ మనం ఏమంటాం? అన్ని జోకు లెక్కలే తీసుకుంటున్నాం. పెళ్ళి అంటే జోకే, ప్రేమ అంటే జోకే, పరిశుద్ధత అంటే జోకే, అన్ని కిలాడి లెక్కలు తీసుకుంటున్నా. అందుకనే మన జీవితం పాపాన్ని కంటుంది, గర్భం ధరించుకుంటుంది, మరణాన్ని కంటుంది. పాపమేమో గర్భం ధరిస్తుంది, మరణాన్ని కంటూ ఉంది. మనం ఏమి సాధించాలి లోకంలో? క్రైస్తవుడిగా మారి దేవుని వాక్యంలో ఉండి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో మనల్ని చూసి ఇతరులు ఆదర్శమైనటువంటి భార్య, ఆదర్శమైనటువంటి భర్త, ప్రేమ పెళ్లిలో ఇలా ప్రేమ గొప్పగా ఉందని ఇతరులను దేవుణ్ణి పొగడాలి. ప్రేమలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. కాబట్టి ఆ క్రీస్తును మనం అవమానపరుస్తున్నాం. నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? పెళ్ళ
తండ్రి అయిన దేవుడు ఒకనాడు చూస్తున్నాడు, ఆ పరము నుండి చూస్తున్నాడు, ఆ పరము నుండి చూస్తున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు నేను ఉండాలి ప్రియులారా. అలా ఉన్నప్పుడు పెళ్లి ప్రేమ గొప్పదిగా ఉండాలి. కోరికలను చంపుకోవాలి, దేవుని చిత్తంలో బతకాలి, ఏకాత్మగా ఉండాలి. దేవుని